శిశుమందిర్లోని 9, 10వ తరగతి విద్యార్థులందరికీ సైకిళ్లు ఇస్తున్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ల్యాప్టాప్లు, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. శిశుమందిర్లో చదువుకోవడం తన అదృష్టమన్నారు. నిర్లక్ష్యం కారణంగా పాఠశాలల్లో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతుందని విమర్శించారు. కొన్ని పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అల్లాడుతున్నారని చెప్పారు. 5 లక్షల భరోసా కార్డు ఏమైందని ప్రశ్నించారు. సర్కారు హామీలు, నిధులపై ఆధారపడకుండా పిల్లల భవిష్యత్తుకు పాటుపడుతున్న సంస్థ శిశుమందిర్ అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కరీంనగర్ సరస్వతి శిశుమందిర్లో క్రీడాజ్యోతిని వెలిగించి ఖేల్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడారు బండి సంజయ్. శిశుమందిర్ పాఠశాలలో చదవడం నిజంగా మన అదృష్టం. మా పిల్లలు కొంచెం శిశుమందిర్ పాఠశాల కొంచెం ముందు ఇంగ్లీష్ మీడియం పాఠశాల తయారు చేస్తే మా పిల్లలు కూడా దిల్లేసేవాడిని. కాబట్టి మా పిల్లల దురదృష్టం అది. నా అదృష్టం శిశుమందిర్ చదువుకోవడం, నా పిల్లల దురదృష్టం. వీళ్ళకి చదువుకునే అవకాశం రాలేదు, శిశుమందిర్ చదువుకునే అవకాశం రాలేదు. ఇక్కడ కూడా శిశుమందిర్ పాఠశాల ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు 5 లక్షల భరోసా కార్డు ఇస్తా ఉంటాయి. ఇలా శిశుమందిర్ స్కూల్ 5 లక్షల భరోసా కార్డు కోసం ఎదురు శిశుమందిర్ స్కూల్. ఇలా 10-18 సంవత్సరాలు దాటిన వాళ్ళకు స్కూటీలు ఇస్తారు. శిశుమందిర్ స్కూల్ 18 సంవత్సరాలు దాటిన స్కూటీల కోసం చూడడం మనం. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు పాస్ అయితే 10th పాస్ అయితే 10,000 రూపాయలు ఇస్తాను ఈ ప్రభుత్వం. వాటి గురించి మనం ఆలోచించాం. కాబట్టి ఇవాళ అన్ని ప్రభుత్వ పాఠశాల కంటే ధీటుగా మనం చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వ ఆధునిక నుంచి పాఠశాలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్